హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మీకు ఒక మంచి విషయం చెబుదామని మీ ముందుకి వచ్చానండి. అదేంటంటే వెలుగు కంటే చీకటి గొప్పదని నేను చెప్తానండి. ఆహ్, ఎలానంటే మనకి వెలుగులో అన్నీ కనిపిస్తాయి. మనం అన్నీ చూడగలుగుతాము. కానీ చీకట్లో మనకి ఏమి కూడా కనిపించవు. చూడలేము గూడా. అంటే ఇప్పుడు మనం పగులు నడిచిన దారిలోనే అదే దారిలో మన చీకట్లోకెళ్తే భయపడతాము. ఎందుకంటే పగులు మనకు అన్నీ కనపడతాయి ఆ దారిలో కాబట్టి ఏం లేదని మనం హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతాము. అదే చీకట్లో అయితే అమ్మో! ఏదైనా వస్తదేమో, ఏదైనా కరుస్తదేమో, ఏదన్నా ఎవరైనా వస్తారేమోనని భయపడుతూ ఉంటామనమాట. అంటే చీకట్లోనే మనము ఎలా నడవాలో నేర్చుకుంటాము. చీకట్లోనే పడినా గూడా ఎలా లేవాలో గూడా నేర్చుకుంటామండి. అలాగే మన లైఫ్ గూడా పగులు, చీకటిలాగా లైఫ్‌లో గూడా కష్టాలు, సుఖాలు అనేవి వస్తూ, పోతూ ఉంటాయన్నమాట. ఎవరైనా అంటే మన లైఫ్‌లోకి ఏదన్నా పెద్ద సమస్యొచ్చినా, లేకపోతే ఏదన్నా ఇబ్బంది కలిగినా, చాలా బాధ కలిగినా గూడా చాలామంది నాకు ఈ పర్సన్ వద్దు, నేను ఇతనితో ఉండలేను, నాకు సెట్ కాదు, అది ఇది కాదు అని చాలామంది తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటా ఉంటారండి క్షణికావేశంలోని. కానీ ఈ చీకటి పోయి పగులు ఏ విధంగా అయితే వస్తదో అలాగే కొంచెం ఓపిక పడితే ఆ సమస్య నుంచి మనము ప బయటపడతామనమాట. అంటే చీకటి పోయి పగులు ఏ విధంగా అయితే వస్తదో, మన లైఫ్‌లో గూడా ఏదైనా కష్టం గానీ, బాధ గానీ, సుఖం సమస్య గానీ ఉన్నప్పుడు కొంచెం ఓపిక పట్టినామనుకోండి, ఆ చీకటి తొలగి వెలుగులోకి వెన్నెల ఎలా అయితే వస్తుందో, ఆ విధంగా మన లైఫ్ గూడా ఉంటుందండి. కాబట్టే మనం చేయాల్సిందంటే చిన్న ఓపిక. ఓపిక పట్టి కొంచెం మౌనంగా ఉండుంటే మన లైఫ్ చాలా బాగుంటదండి. చాలామంది ఇప్పుడున్న యూత్ అయితే చిన్న చిన్న వాటికే బాగా రియాక్ట్ అయిపోయి కోపంతోటి సడన్‌గా నిర్ణయాలు తీసేసుకుంటున్నారండి. కాబట్టి నేను అందరికీ గూడా కొంచెం ఓపిక పట్టి నిదానంగా ఇప్పుడు పగులు వెళ్ళి చీకటి, చీకటి వెళ్ళి పగులు ఏ విధంగా అయితే వస్తుందో లైఫ్‌లో గూడా అన్నీ వస్తూ పోతూ ఉంటాయి, వస్తూ పోతూ ఉంటాయి గాబట్టి వాటిని పెద్ద సమస్యలాగా భావించకుండా మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మన లైఫ్ అనేది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటదండి. కాబట్టి అందరూ మంచి జీవితాన్ని ఎవరు కూడా పాడు చేసుకోవద్దని కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం.